ఈ రోజు మనతో పాటు ఒక జూనియర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. నిజంగా చిరంజీవి గారు లెక్కే ఉన్నారు. ఓకే, థాంక్యూ. అసలు అతన్ని చూస్తూ పెరిగి ఆ వే ఆఫ్ స్టైల్ మీరే మార్చుకున్నారా? ఆయన ఊపిరిని నా ఊపిరి చేసుకొని పెరిగాను చిన్నప్పటి నుంచి. అసలు మీ వైఫ్ కా డిసీజ్ ఏంటి? మునిమాపు వేళాయే కనుపాప నిన్ను కోరే రడ చెప్పరా చిట్టి తల్లికి. మస్కులర్ డిస్ట్రఫీ దర్ ఇస్ నో కాజ్ మేడం. దానికి ఒక కాజ్ లేదు. ఎవరో ఒక 30 lakhs 40 lakhs లోపలికి వస్తుంది. అది మా మిసెస్కి వచ్చింది. దేని వల్ల వచ్చింది? దెర్ ఇస్ నో కాజ్. ఓకే, మస్కులర్ డిస్ట్రఫీ. ఇప్పుడు సమంత గారికి వచ్చింది చూడండి, మయోసైటిస్. వన్ ఆఫ్ ద టైప్ ఆమెకు వచ్చింది. అన్నం తింటా ఆ చెప్పులు ఇప్పేసి మంచం మీద కూర్చునేది. అంత శుభ్రంగా ఉండేది. అటువంటి అమ్మ ఈరోజు చాలా నరకం అనిపిస్తుంది. డ్యూటీకి వెళ్ళి చూసుకుని మళ్ళీ మధ్యలో వచ్చి మధ్యాహ్నం అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళేవాడిని. రైల్వే స్టేషన్లో పెట్టి సాయంత్రం వచ్చి మళ్ళీ ట్రైన్కి ఎక్కించుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఫ్యామిలీ చూసుకునేవారు కాదు అంటే కొద్ది ఫ్యామిలీ సపోర్ట్ తక్కువ అప్పుడు. అంటే వద్దులే ఇంకో మ్యారేజ్ చేసుకుంటే. మన కోరిక ఆ అమ్మాయి చనిపోయేలోపు అన్నగారిని చూడాలని కోరిక. ఆమె కూడా మెగాస్టార్ మామూలుగా కాదు, పిచ్చిగా. అసలు ఎలా పిలిచారు మీకు చిరంజీవి గారి నుంచి మీకు ఆహ్వానం రావడం? సరే, అది చెప్పాలి మేడం. మెయిన్గా మీకు అది చెప్పాలి. సోషల్ మీడియా ఎలా చేసిందంటే, ఆ అన్న ఈ ఫోటోతోటే గృహ ప్రవేశం చేశాను మేడం. ఓకే, నాకంటే పిచ్చి అమ్మాయిలు ఉండొచ్చు, కానీ ఆ అన్నయ్య ఫోటోతో గృహప్రవేశం చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనే. పెట్టినమ్మంటే మీకు అన్నయ్య గారు మీరు రీల్ చూసారు, మీకు తొందరలో కాల్ వస్తుంది, మీరు రెడీగా ఉండండి అన్నాడు. ఇక నాకు హలో అన్న, హలో అన్న, ఎవరండి? భారతదేశపు అత్యున్నత 2వ పురస్కారం పద్మవిభూషణ్ పొందిన వ్యక్తి, భారతరత్నకు దగ్గరలో ఉన్న వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తిలాగా, మా ఫ్యామిలీలో మెంబర్ లాగా, మా అన్నయ్య లాగా ఆయన చెయ్యేస్తేనే నా పరిస్థితి ఇట్టుంది. చిరు చెయ్యేస్తే తిరుపతిలో 6 సంవత్సరాలు ఉంటే 6 సంవత్సరాలు ఛాలెంజ్ సినిమా చూసాను. 6 సంవత్సరాలు ఛాలెంజ్ సినిమా చూసాను. మీరు అంత ఖాళీగా ఉన్నారనుకోనా? అంత భక్తి ఉంది అనుకోనా? అన్నయ్య కూడా నా ఆర్ట్స్ చూసి చేతితో వేసావా లేకపోతే అట్లానే వేసావా నాన్న? 8ంటికి వెళ్ళాల్సింటే 10-11 అయ్యేది. ఒకరోజు అట్నే వెళ్తుంటే కారు నన్ను కొట్టేసి వెళ్ళిపోయాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో పాటు ఒక జూనియర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. అసలు నిజంగా చిరంజీవి గారు లెక్కే ఉన్నారు. థాంక్యూ మేడం. అతన్ని చూసి స్టైల్ మార్చుకున్నారా లేదంటే స్టార్టింగ్ నుంచి? 6th క్లాస్ నుంచి అన్నయ్య అంటే అభిమానం. ఖైదీ సినిమా చూసినప్పటి నుంచి అన్నయ్య అంటే అక్కడి నుంచే బీజం పడిపోయింది 6th క్లాస్. ఇంకా అక్కడి నుంచి 10th క్లాస్కి వచ్చేసరికి అన్నయ్య నాలో ఓన్ చేసుకుని ఇమిడిపోయాడు అన్నయ్య నాలో. ఇంకా అంతే, ఎప్పుడు అన్నయ్య నా ఒంట్లో ఉన్నట్టు ఉంటాడు మేడం. అసలు అతన్ని చూస్తూ పెరిగి ఆ వే ఆఫ్ స్టైల్ మీరే మార్చుకున్నారా? ఆయన ఊపిరిని నా ఊపిరి చేసుకొని పెరిగాను చిన్నప్పటి నుంచి. అంత పిచ్చి, ప్రేమ, భక్తి
వీటన్నిటికంటే కూడా భక్తి ఎక్కువ ఆయన మీద నాకు. ఎందుకు? అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు మేడం, దేవుడు మీద భక్తి ఎందుకంటే చెప్పలేము. అంతే నాకు ఆయన అన్నయ్య కూడా అంతే మేడం. దేవుడు అంటే మనకు కనిపించరు, ఎందుకు భక్తి అంటే మనం చెప్పలేము. బట్ ఇతను కనిపించే ఒక వ్యక్తి మాకు కనిపించట్లేదు. ఇప్పుడు ఆయన ఎక్కడో ఉంటాడు, ఇప్పుడు కనిపించాడు మాకు. అందువల్ల నేను ఆయన దేవుడు కానీ కొలుస్తానండి మేడం. అంటే నా గురించి మా ఊర్లో అందరికి తెలుసు కాబట్టి వాళ్ళకి మీరంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ నా లైఫ్ స్టైల్, నా వే ఆఫ్ విధానం వాళ్ళందరికీ తెలుసు. అంటే ఇతను చిరంజీవి భక్తుడు అంతే. వాళ్ళు ఫిక్స్, నేను ఫిక్స్ మేడం. అసలు మీది ఏ ఊరు, ఏం చేస్తారు? ఓకే మేడం, మాది నెల్లూరు జిల్లా, ఇంతకుముందు ప్రకాశం జిల్లా, ఇప్పుడు మొన్న రీసెంట్గా నెల్లూరు జిల్లా వలేటివారిపల్లె మండలం బడేవారిపాలెం గ్రామం మేడం మాది. ఓకే, అది మేడం. అసలు చిరంజీవి గారిని చూస్తూ అతను రీల్స్ చేస్తున్నారు కదా, సో రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ మేడం నిజంగా చెప్పాలంటే ఈ రోజు నేను ఇక్కడ కూర్చోనంటే, మీ ఎదురుగా కూర్చొని మీ ఇంటర్వ్యూ నేను పాల్గొన్నానంటే హ్యాట్స్ ఆఫ్ టు సోషల్ మీడియా. వాళ్ళకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను మేడం వాళ్ళందరికీ. నా రీల్స్ ని నన్ను ఎంత ఎంకరేజ్ చేశారంటే, అసలు మీరు నడుస్తుంటే చిరంజీవి, మీ వేళ్ళు చిరంజీవి, అంతా చిరంజీవి, అసలు మిమ్మల్ని వచ్చి తాగుతాం, మిమ్మల్ని తాగితే అన్నయ్యం తాకినట్టు అట్లా ఎంకరేజ్ చేశారు సోషల్ మీడియా. అఫ్ కోర్స్ 2-3 ఉంటారు బాడీ కామెంట్స్ పెట్టేవాళ్ళు, అరే నీ ముఖం అద్దంలో చూసుకోరా అని. అయ్యా పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. 2-3 98% ప్లస్, ఆ 2% మైనస్. ఆ 2% అందరికి మహా మేధావులు అని అంటారు వాళ్ళు. 2% వచ్చాయి మేడం. 98 చేసేవాళ్ళ పోరా అట్లా. అప్పుడు మీరు వాటిని ఎలా అస్సలు తీసుకోను మేడం, అస్సలు తీసుకోను. 98% మాత్రం మిమ్మల్ని చూసినా మాకు చిరంజీవి చూసినట్టే ఉంది. మీ వేళ్ళు, మీ బాడీ, ఇది మొత్తం చిరంజీవి మీరు అంతే. మీరు అనే దగ్గరికి వెళ్తారు, అంత సపోర్ట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు సోషల్ మీడియా, ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టా అండ్ యూట్యూబ్. ఎక్సలెంట్ మేడం. ఈరోజు నేను అన్నయ్యని పోయి కలిశానంటే వాళ్ళ వల్లే కలిశాను. చిరంజీవి గారు అంటే హీరో, మూవీస్ చేస్తారు బతకడానికి. ఓకే, మరి మీరు ఏం చేస్తుంటారు? ఓకే మేడం, నేను ఎంబీఏ మేడం. ఎంబీఏ పెప్సీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా చేశాను మేడం. అక్కడ తిరుపతి హెడ్ క్వార్టర్ నాది, తిరుపతి నెల్లూరు 2 చేసేవాడు మేడం. ఓకే, మరి ఎంబీఏ చేసి మంచిగా జాబ్ ఓన్లీ చేసుకోకుండా రీల్స్ వైపు ఎందుకు రావాలి? ఓకే మేడం, కరెక్ట్, చాలా మంచి క్వశ్చన్. హ్యాట్స్ ఆఫ్ టు యు మేడం. ఏంటంటే మా మిస్సెస్ చూసారా? చూసారా? రీల్ లో చూసారు కదా, అన్నయ్య దగ్గర వీల్ చైర్ లో కూర్చొని. తను చనిపోయే లోపు, అంటే తనకి మస్కులర్ డిస్ట్రఫ్, కండర క్షీణత, దానికి దెర్ ఇస్ నో మెడిసిన్. ఉన్నంతకాలం చూసుకోవటం. నియర్లీ 20 years నుంచి తను అలాగే ఉంది, తను అలాగే చూసుకుంటున్నా నేను. తన కోరిక ఆ అమ్మాయి చనిపోయే లోపు అన్నగారిని చూడాలని కోరిక. మామూలుగా కాదు, పిచ్చిగా. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అన్నయ్య పేపర్లు, అప్పుడు మీరు చిన్నవాళ్ళు, మా అప్పుడు పెద్ద వాల్ పోస్టర్లు వేసాడు వెనకాల, జ్యోతి పేపరు వీటన్నిటికీ అవన్నీ కట్ చేసి పెట్టుకునేది. అట్లా అంత అభిమానం. తను చనిపోయేలోపు ఆయన్ని చూడాలని కోరిక. ప్లస్ మేడం, వెళ్ళాలనుకుంటే ఎవరో ఒకళ్ళని రికమెండేషన్ తీసుకుని వెళ్ళొచ్చు అన్నయ్య దగ్గరికి. ఆయన కష్టం అనుకోండి, హైలీ రికమెండేషన్ ఎట్టో గట్ట ఒక ఫోటో అన్న తీసుకోవచ్చు పోయి. అన్నయ్యని కలవాలంటే మామూలు విషయం కాదు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ ఎట్టో ఆ అమ్మాయి ఎట్లా అని చెప్పి ఎట్లా అంటే అన్నయ్య ఒప్పుకో, ఇది ఇలా జరుగుతుంది. కానీ నాకు ఇష్టం లేదు మేడం, నన్ను పిలవాలి అన్నయ్య, నేను వెళ్ళాలి. మొత్తంగా పిలిచేటట్టు చేసుకున్నారు. నిజం మేడం, నిజం. ఇదే మాట మా తమ్ముళ్ళు చిన్నప్పటి నుంచి, నాతో పెరిగిన నా ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ 2014 ఎమ్మెల్యే కంటెస్టెంట్ పులి మల్లికార్జున, జనసేన తరపున మా ఊర్లో పోటీ, వరసైన బ్రదర్ అవుతాడు అతను. అయితే మొన్న అన్నయ్యని కలిసిన రోజు హ్యాట్స్ ఆఫ్ అన్నా, నీకు హ్యాట్స్ ఆఫ్. నిన్ను ప్రకృతి అన్నయ్య కాడికి తీసుకెళ్ళింది, నీ బాధని ప్రకృతి చూసింది, నీ 40 ఏళ్ల ఇదిని ప్రకృతి గమనించి నేను అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళింది. హ్యాట్స్ ఆఫ్ టు ప్రకృతి అని అతను ఎంతో ఇదిగా మాట్లాడాడు నాతోటి.
ఎమోషనల్గా మాట్లాడి అట్లా ఎమోషనల్గా మాట్లాడి ఎంతో మంది ఉన్నారు, దాదాపు 2,000-3,000 మంది మాట్లాడారు నాతోటి. ఓకే. అట్లా బయట వాళ్ళు కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.